రకరకాలుగా అపోహలు బయట నడుస్తూ ఉన్నాయి. అండ్ హర్షసాయి పిఆర్టీ లేదా పెయిడ్ ఛానల్స్ అనేవి ఉన్నాయి ఏంటి అనేది మా అందరికన్నా మీకు చాలా ఎక్కువ తెలుసు. మేము ప్రతి ఛానల్కి వెళ్ళి కూర్చొని వాటిని ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం లేదు కాబట్టి, మా ఇంటెన్షన్ అది కూడా కాదు కాబట్టి, అండ్ సింగిల్ సిట్టింగ్లో క్లారిఫికేషన్ వాళ్ళ ఉద్దేశంతో మీడియా అందరినీ ఒకే విధంగా టచ్ చేయాలనే ఉద్దేశంతో వచ్చాము. ఈ కేసుకు సంబంధించి చాలా అపోహలు బయట నడుస్తున్నాయండి. అంటే అసలు కేసు ఎఫ్ఐఆర్ ఏంటి, ఏ ఫైల్ చేశారు అనేది క్లియర్ డీటెయిల్స్ ఇప్పటివరకు ఎక్కడ రివీల్ చేయలేదు. అట్ ది సేమ్ టైం 2 కోట్ల కోసం ఇలా చేశారు అనే కొన్ని అలిగేషన్స్ వినిపిస్తూ ఉన్నాయి. దాంట్లో వాస్తవం అనేది లేదు. కంప్లీట్ కాపీ అనేది ఎక్కడ ఇంతవరకు రివీల్ చేయడం జరగలేదు. అండ్ హర్షసాయి అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం దేశం వదిలిపెట్టి పారిపోయి వేరే కంట్రీలో ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి తనకు అనుకూలంగా ఉన్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్ కానీ మేనేజ్ చేస్తూ డబ్బుతో మేనేజ్ చేస్తున్నాడని మాకు ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల తను కొన్ని ఆడియోస్ని స్క్రిప్టెడ్, ఫ్యాబ్రికేటెడ్, ఎడిటెడ్, ప్రీ ప్లాన్ కంప్లైంట్ కాపీలో ఏదైతే క్లియర్గా మేము మెన్షన్ చేశామో ఈ ఫ్యాబ్రికేటెడ్ ఆడియోస్ కానీ వీటన్నిటిని పెట్టుకొని అతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పడం, అతను వ్యక్తిని బాధించే విధంగా, మానసిక క్షోభకు గురయ్యే విధంగా వాటిని దేశం దాటి బయటికి వెళ్ళిపోయి మరి రిలీజ్ చేస్తూ ఉండడం, దాన్ని కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ పర్టికులర్గా యూట్యూబ్కి సంబంధించిన కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ ఎంటర్టైన్ చేస్తూ ఉండడం వలన మేము హైకోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది. మాకు నిజంగా ఈ రోజు వరకు ప్రతి మీడియా సంస్థ చాలా సపోర్ట్ చేసింది. చాలా సపోర్ట్గా ఉంటూ అతని బెట్టింగ్ మాఫియాని బయటపెట్టడంలో, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన వాటి నుంచి నేరాలను బయటపెట్టడంలో, అండ్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నట్టు జరిగేటువంటి ఆర్థిక నేరాలను బయటపెట్టడంలో మీడియా సంస్థలు నిజంగా చాలా గొప్పగా పనిచేసింది. దానికి మేము స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాము. కానీ నిన్నటి వరకు ఉన్న అటెన్షన్ని డైవర్ట్ చేయడం కోసం మళ్ళీ ఒక కొత్త ప్లాన్ బి అతను రెడీ చేసుకున్నాడు. మీడియా సంస్థల మీద కేసులు వేస్తున్నటువంటి లాయర్లు అనే వాదనని తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మేము మీడియా సంస్థల మీద ఎలాంటి కేసులు వేయలేదు. అతను రిలీజ్ చేసినటువంటి ఆడియోస్లో ఎలాంటి అథెంటిసిటీ లేకుండా, ఏ క్రెడిబిలిటీ చెక్ చేయకుండా, ఏ సందర్భంలో మాట్లాడారో లేదా తను అసలు మాట్లాడిందో లేదో అనే సందర్భాలు కూడా లేకుండా ఒక విక్టిమ్కి ఒక మానసిక క్షోభకు గురవుతుంది కాబట్టి లీగల్గా మేము ఏం చేయగలమో దాన్ని రిపిటేషన్లో రూపంలో మాత్రమే హైకోర్టు ముందు ఉంచడం జరిగింది. మా వాదనలు విన్నటువంటి ధర్మాసనం ఒక ఇంటర్మ్ ఆర్డర్ ఇచ్చిందండి. ఆ ఫ్యాబ్రికేటెడ్, ఎడిటెడ్, స్క్రిప్టెడ్, ప్రీ ప్లాన్డ్ ఆడియోస్ నిందితుడు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అడ్డు పెట్టుకొని తనను మానసిక క్షోభకు గురి చేస్తున్నారు కాబట్టి ఆ లింక్స్ అన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ అండ్ టెక్నాలజీ యూనియన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ గవర్నమెంట్ అండ్ సైబర్ క్రైమ్ అండ్ SHO, యూట్యూబ్ అండ్ మెటా వీళ్ళందరినీ పార్టీగా చేయడం జరిగింది. వీళ్ళందరూ వాటిని తీసివేయాలని కూడా జరిగింది. ఒకవేళ మీరు నిజంగా వాటిలో ఏదైనా మీడియా ఛానల్స్ కొన్ని వాటికి సంబంధించి ప్రచారం చేసి ఉంటే అవి త్రూ లీగల్గా త్రూ గవర్నమెంట్ ద్వారా తీసివేస్తే మీరు కూడా మా మీద కేసులు వేసి తీసేయిస్తారా అనే హర్షసాయి వాదనలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి మా అంతటా మేమే ముందు వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆ ఫ్యాబ్రికేటెడ్, ఎడిటెడ్, స్క్రిప్టెడ్ ఆడియోస్ని నిందితులు ఇలా వాడుకొని బాధితురాలకి ఇంకా అన్యాయం చేసి తను సూసైడ్ చేసుకునే స్థాయి వరకు తీసుకెళ్లాలనే ప్లాన్ని మీడియా సంస్థలను అడ్డుపెట్టుకుంటున్నాడు కాబట్టి, అలాగే యూట్యూబ్ ఛానల్స్ అడ్డుపెట్టుకుంటున్నాడు కాబట్టి, ఇన్స్టాగ్రామ్ పేజెస్ అడ్డుపెట్టుకుంటున్నాడు కాబట్టి దీన్ని అర్థం చేసుకోగలరు అని మిమ్మల్ని ఒక సింగిల్ వేదిక మీద పిలిచి నేను చెప్తూ ఉన్నాను. ఇంకా ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు. పెయిడ్ ఆర్టిస్టులు అంటే కొన్ని డిబేట్స్ నేను చూస్తూ ఉన్నాను. వాళ్ళ దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ లేదు, కంప్లైంట్ ఏంటో తెలియదు. ఈ ఆడియోస్ బేస్ చేసుకొని ఒక సినిమా రివ్యూ చెప్పినట్టు ఆడపిల్లల జీవితాన్ని చెప్తున్నారండి. ఒకసారి ఆలోచించండి. ఆ ఆడియోస్ని బేస్ చేసుకొని మన ఇళ్ళలో ఆడపిల్లలు ఉన్నారు, మనకి అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితాలని
ఈ ఆడియోను బేస్ చేసుకొని కంప్లైంట్ కాపీలో ఏముందో కూడా తెలియకుండా డిసైడ్ చేయడానికి డిబేట్లు పెడుతూ ఉన్నారు. పర్టికులర్గా యూట్యూబ్లోని సోషల్ మీడియా ఛానల్స్ కొన్ని వారి మీద సైబర్ క్రైమ్ వాళ్ళు కంప్లైంట్ నమోదు చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ కాపీ కూడా తీసుకొని వచ్చాం. ఎప్పుడైతే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిందో వీళ్ళు ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. వాళ్ళ నేమ్స్ వచ్చేసి మీ అందరికీ తెలుసు, వాళ్ళు కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్సే. సో దాసరి విజ్ఞాన్ అనే అతని మీద, శేఖర్ భాష అనే వ్యక్తి మీద, అండ్ కరాటే కళ్యాణి, సారీ ఆమె నేమ్ తీసుకున్నందుకు ఆమె కూడా ఆలోచించాలి. కరాటే కళ్యాణి గారి మీద ఇంకొక పర్సన్ మహిళా వైన్స్, కేవలం అతను పంపించిన ఆడియోస్ కంప్లైంట్ కాపీ కూడా లేకుండా వాటిని బేస్ చేసుకొని తన క్యారెక్టర్ అసోసియేషన్ చేసి తనని డీఫేమ్ చేస్తే మీకేమొస్తుంది? మహా అయితే ఒక గంట యూట్యూబ్ ఛానల్లో కంటెంట్ నడిచింది, కానీ అది విన్నటువంటి నిజ నిర్ధారణ లేకుండా విన్నటువంటి ఆ బాధితురాలు ఎంత క్షోభకు గురవుతుందో ఆలోచించాలి. ఇక్కడ దానిలో ఇక్కడ సెక్షన్ 356 కింద డిఫర్మేషన్ కింద అండ్ 72 ఆఫ్ బిఎన్ఎస్ మన అందరికీ తెలిసి మీడియా సంస్థలకి ఒక విక్టిమ్కి సంబంధించినటువంటి నేమ్ తీయకూడదు అని, కానీ వాళ్ళ నేమ్ వేస్తూ నేమ్ తీస్తూ ఇవి పర్టికులర్గా తన మాట్లాడిన ఆడియోలే అంటూ ఇది పర్టికులర్గా తన క్యారెక్టర్ ఇది అంటూ డీఫేమ్ చేయడం కోసం చేయడం వల్ల సో సెక్షన్ 72 బిఎన్ఎస్ మనకి క్లియర్గా చెప్తుంది ఇలా చేయకూడదని. అండ్ 67 ఐటీ యాక్ట్ కింద వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు కూడా అబ్స్కాండ్లో ఉన్నారు, నిందితుడికి సహకరిస్తున్నారు. నిందితుడు ఎక్కడున్నారో వాళ్ళకి తెలుసు, అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నాడని కూడా తెలుసు. అండ్ ఇంకొకటి మనం గమనించాలి, వాళ్ళ నాన్నగారి మీద కేసు ఎందుకు పెట్టారు, ఇమ్రాన్ అనే వ్యక్తి మీద కేసు ఎందుకు పెట్టారు? ఎఫ్ఐఆర్ కాపీలో ఎవరైనా చూసారండి వాళ్ళ నాన్నగారి పేరుందని? ఎఫ్ఐఆర్ కాపీలో ఇమ్రాన్ ఏముండాలి అక్యూజ్గా? లేకుండానే వాళ్ళంతటా వాళ్ళు హైకోర్టుల ధర్మాసనాన్ని అప్రోచ్ అయ్యి యాంటిసిపేటరీకి వెళ్ళారు. నిన్న జడ్జి గారు ఒకటే అడిగారు, అక్యూజ్గా చేర్చకుండా మీరు హైకోర్టుకి ఎందుకు వచ్చారు అంటే మీరు తప్పు చేశారని ముందుగా ఒప్పుకుంటున్నారా? జడ్జి గారు అడిగిన ప్రశ్న. ఒకవేళ పోలీసులు విచారణకు పిలిస్తే వాళ్ళ తండ్రి గారిని కానీ ఇమ్రాన్ కానీ పిలిస్తే మీరు వెళ్ళి సహకరించండి, మీరు అక్యూజ్డ్గా తేలితే అప్పుడు మీకు యాంటిసిపేటరీకి వచ్చే లిబర్టీ ఉంటుంది అని కూడా జడ్జి గారు చెప్పారు. సో దీనికి సంబంధించి ఇంకా అసలు మీకు ఏంటి అనే కొన్ని డీటెయిల్స్ అని మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా అడగండి. అండ్ కొన్ని విషయాలు మీరు సపోర్ట్ చేసినందుకు మన ప్రొడ్యూసర్ ఈ సినిమా కొంచెం దీనిలో కొంత సినిమా వివాదం కూడా ఉంది కాబట్టి కాపీరైట్స్ సంబంధించిన విషయం కూడా ఉంది కాబట్టి మన బాలచంద్ర గారు వన్ ఆఫ్ ది కో ప్రొడ్యూసర్ ఆయన అడ్రస్ చేస్తారు. అందరికీ నమస్కారం అండి. గత 15 రోజులుగా ఈ సమస్య మనల్ని వెంటాడుతూ ఉంది. సో ఎవరైతే అన్యాయం జరిగింది అని బాధితమైన బయటకు వచ్చిందో తను అంత ధైర్యం చేసి బయటికి రావడం జరిగింది. కంప్లైంట్లో కూడా మేము క్లియర్గా మెన్షన్ చేసాము, ఏమేమి వీడియోలు ఆడియోలు పెట్టి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ మా చుట్టూ ఉన్న వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ అతను మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అని మేము కంప్లైంట్లో మెన్షన్ చేసాము. డే 2 నుంచే అతను అది స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఇదే విషయాన్ని మేము కోర్టు వారికి సవినయంగా తెలియజేయడం జరిగింది. దాని మీద ఇమీడియట్గా మాకు ఆర్డర్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన ఒకసారి మీడియా అందరికీ తెలియజేయాలనుకున్నాం. మీరందరూ చెందుగా చాలా సపోర్ట్ చేశారు సార్. సో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఎనీ డౌట్స్ మీరు ఏదైనా ఉంటే దీని గురించి అడగాలంటే ఒకసారి మెగా సినిమా ఇష్యూలోనే ఇదంతా తొందరగా జరిగిందా? అసలు ఏం జరిగింది మెగా సినిమా ఇష్యూలో? సార్ ఇది మెగా సినిమా కాదు, ఇష్యూ కాదు సార్. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది విక్టిమ్ మీద జరిగిన లైంగిక దాడి సార్. దాన్ని మేము అడ్రస్ చేసాం. సో అతను దాని నుంచి తప్పించుకోవడానికి ఎన్నో రకమైన ఫ్యాబ్రికేటెడ్ ఆడియోస్తో మా మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడిని మేము ఈ కేసు త్రూ మేము క్లియర్గా చెప్పగలిగాం అసలు తన మీద జరిగిన దాడి ఏంటి, మా మీద అతను ఎలాంటి దాడి చేస్తున్నాడు. దాంట్లో సినిమాకి కూడా ఒక పార్ట్ ఉంది, అంతే తప్ప సినిమా గురించి వాస్తవంగా ఏం జరిగిందండి? మీ విక్టిమ్కి హర్షకి ఏం జరిగింది?
అది క్లారిటీ చెప్పండి. రకరకాలుగా 2 crores తీసుకున్నారా లేదా? రకరకాలుగా వినబడుతుంది. అది చాలా కన్ఫ్యూజన్ ఉంది మీడియా. కలిసి ఒక సినిమా ఒప్పందం ఆగండి బాస్. అదే దాంట్లో భాగంగానే ఇద్దరు కలిసి ఒక సినిమా ఒప్పందం చేస్తున్నారు. ఆ సినిమా వివాదం ఏంటి? కంప్లైంట్ ఇంతవరకు ఎవరికి తెలియదు. కంప్లైంట్ తెలిసి క్లారిటీ వస్తుంది. ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఈ సినిమాకి ఉన్నారో అసలు వీళ్ళు ఎలా ఎంట్రీ అయ్యారో మనం చూడాలి. వీళ్ళు ఎలా ఎంట్రీ అయ్యారంటే కో ప్రొడ్యూసర్ గారు అండ్ విక్టిమ్ ఒక సాంగ్ చేయాలి. వాళ్ళ స్టేటస్ ఏంటో మీకు ఆల్రెడీ తెలుసు. వాళ్ళు శ్రీ పిక్చర్స్ అనేటువంటి బ్యానర్తో ఇంతకుముందు కొన్ని చిన్న చిత్రాలు కానీ సాంగ్స్ కానీ లేదా షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇలాంటివి తీసుకున్నారు. అంటే విక్టిమ్ ఎవరైతే ఉన్నారో 2014 నుంచే తన యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నారు. అండ్ బొంబాయిలో కూడా కొన్ని సీరియల్స్ చేశారు. ఇప్పటికీ అవి మనకు వస్తూనే ఉంది. అండ్ బిగ్ బాస్ సెలబ్రిటీ ఈ శ్రీ పిక్చర్స్ని 2019లో ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఒక సాంగ్ తీద్దాం. ఇప్పుడు హర్షసాయి అనే వ్యక్తి ఇండియాలోనే నెంబర్ 1 యూట్యూబర్గా ఉన్నాడనేది మనందరికీ తెలిసిన విషయం. సో ఒక సాంగ్ తీద్దామనే ఉద్దేశంతో ఒక మీడియాలో ఉన్నటువంటి ఒక యాంకర్ ద్వారా వెళ్ళి కలవడం జరిగింది. కలిసిన సందర్భంలో ఈ హర్షసాయి అనేటువంటి వ్యక్తి ఒక 2-3 సిట్టింగ్స్ ఐటీసీ కోహినూర్స్లో ఇలా అయిపోయిన తర్వాత వీళ్ళ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ని వెరిఫై చేసుకోవడం జరిగింది. నా దగ్గర ఒక స్టోరీ లైన్ ఉంది. ఈ స్టోరీ లైన్తో మనం సినిమా తీస్తే మీరు ప్రొడ్యూసర్స్గా ఉండి, నేను డైరెక్టర్గా ఉండి, నేను హీరోగా ఉండి, అంటే విక్టిమ్ ఎవరైతే ఉన్నారో తను ప్రొడ్యూసర్గా హీరోయిన్గా ఉండి ఇది చాలా పెద్ద సక్సెస్ అవుతుంది అని తన డెబ్యూ మూవీని శ్రీ పిక్చర్స్ ద్వారా తీయాలనే ఉద్దేశంతో అతను వచ్చాడు. సో మనం అతని క్యారెక్టర్ అనాలిసిస్ మనం చేసుకుంటే ఒక పేదవాడికి ఒక బార్బర్ని మిలియనియర్ చేయాలి అంటే అతని వీడియోస్ మీరు చూస్తుంటారు. ఎంత బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసుకుంటాడండి? వాళ్ళ టీంని పంపించి అతని ఫినాన్షియల్గా అతను ఏంటి, నిజంగా పేదవాడా కాదా అని వెరిఫికేషన్స్ చేసుకుంటాడు. సార్ అతని వీడియోలు మీరు చూసారా? ఎస్ చూసాను. ఒక వీడియోలో అన్న డీటెయిల్స్ ఉన్నాయా? ఏ ఊరు ఏంటి, బాధితుల పేర్లు ఏమైనా ఉన్నాయా? ఏ ఊరండి? ఆ వీడియోలో బాధితులు ఎవరు, వాళ్ళ ఊరు ఏది, వాళ్ళ పేరు ఏది ఏమైనా ఉన్నాయా? బార్బర్ని మిలియనియర్ చేసే వీడియో మీరు చూసారా? బార్బర్ని మిలియనియర్ చేస్తారు. ఆ బార్బర్ది పేరేంటి, ఊరేంటి, డీటెయిల్స్ ఏంటో ఉండాలి కదా. ఒక వీడియోలో కూడా అది మీరు క్వశ్చన్ చేయాలి. హర్షసాయి యాక్చువల్గా లాయర్గా మీరు క్వశ్చన్ చేయాలి. హర్షసాయి మీరు క్వశ్చన్ చేయాలి సార్. అది మేము క్వశ్చన్ చేస్తున్నాం. హర్షసాయి మీరు క్వశ్చన్ చేయాలి. నేను చెప్తున్నా ఇంత బ్యాక్గ్రౌండ్ అతను వెరిఫై చేసుకుంటాడు. ఒకరికి 5 లక్షలు దానం చేయాలంటే అతను చేసుకున్నాడు కాబట్టి అలాగే తన ఫస్ట్ డెబ్యూ మూవీకి వీళ్ళ దగ్గర ఫినాన్షియల్ క్రెడిబిలిటీ ఉందా లేదా అని వెరిఫై చేసుకున్నాడు. ఫస్ట్ నేను చెప్పను, వెరిఫై చేసుకున్న తర్వాత మాత్రమే తను ఆ సినిమాలోకి ఎంటర్ అవ్వడం జరిగింది. అండ్ నాకు అకామిడేషన్ ప్రొవైడ్ చేయండి వాళ్ళకి జరిగింది. ఆ అకామిడేషన్ ప్రొవైడ్ చేసే టైంలో ఈ నార్సింగిలోని ఒక విల్లాలో వీళ్ళు అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు. ఆ విల్లాకి విక్టిమ్ ఇంకా షూట్ స్టార్ట్ అవ్వలేదు. స్క్రిప్ట్ అతని దగ్గర ఓన్లీ లైన్ మాత్రమే ఉంది. ఇప్పుడు స్క్రిప్ట్ డిస్కషన్స్ ఎలా జరుగుతాయో మీకు తెలుసు. సో విక్టిమ్ని రమ్మని చెప్పడం, అక్కడికి వచ్చిన తర్వాత విక్టిమ్తో పాటు అతను ఆల్కహాల్ కానీ ఇలాంటి డ్రింక్స్ అన్కాన్షియస్ డ్రింక్స్ ఇవ్వడం, తర్వాత తను కొన్ని మన నోటితో చెప్పలేనటువంటి అంటే కొన్ని నగ్న చిత్రాలు తన అన్కాన్షియస్ స్టేజ్లో తీసి తన కెమెరాలో బంధించడం, తన కెమెరాలో ఉంచడం, ఆ తర్వాత తన మీద లైట్ లాంటివి ఇలాంటివి చేయడం, తర్వాత అవి చూపిస్తూ బ్లాక్మెయిల్ చేయడం. వాళ్ళ ఫాదర్ ఎప్పుడైతే తను లీగల్గా కంప్లైంట్ ఇవ్వాలి, డిఫైడ్ చేయాలి అనుకుందో అల్టిమేట్ స్టేజ్లో ఇంకా ఈ వివాదాన్ని సర్దుమర్చాలి అనే ఉద్దేశంతో వాళ్ళ నాన్నగారితో మాట్లాడించి ఎలా అయినా సరే ఈ వివాదాన్ని ఇక్కడ సర్దుమర్చాలనే ఉద్దేశంతో వాళ్ళ నాన్నగారు ఒక ఫాల్స్ ప్రామిస్, మీరు సెలబ్రిటీ, తను సెలబ్రిటీ, మీరు ప్రొడ్యూసర్గా ఉన్నారు, ఈ సినిమా సక్సెస్ అవుతుంది, పెళ్లి చేస్తాను అనేటువంటి ప్రపోజల్ పెట్టడం, ఆ పెళ్లి అనే మాటతో నమ్మించి, ప్రేమ అనే మాటతో నమ్మించి సినిమాని ఇంత దూరం తీసుకొని రావడం, దాన్ని ఎలా షూట్ చేశారు, బ్లూ నైట్ కూడా ఈ విషయంలో ఎలా షూట్ చేశారు అనేది మీరు ఆల్రెడీ చూశారు. ట్రీజర్ ఎంత గ్రాండ్గా రిలీజ్ అయ్యిందో కూడా మీరు చూశారు. ఇప్పుడు ప్రొడ్యూసర్ రైట్స్ ఎవరి దగ్గర ఉన్నాయండి? స్టోరీకి సంబంధించిన రైట్స్ అన్ని ఎవరి దగ్గర ఉన్నాయి? ప్రొడ్యూసర్ దగ్గర ఉన్నాయి. ఆ సినిమాకి అది రిలీజ్ అయితే 10 మిలియన్ వ్యూస్ వరకు 12 మిలియన్ వ్యూస్ వరకు వెళ్ళడం మనం చూసాం ఆల్రెడీ. నెట్ఫ్లిక్స్ కూడా వీళ్ళని అప్రోచ్ అయినట్టు మనకు తెలుస్తుంది. ఈ సినిమా 100 కోట్లు వెళ్తుంది,
200 కోట్లు వెళ్తుంది అని అతను చెప్పిన ఆడియోస్ పోలీసు వారికి సబ్మిట్ చేయడం కూడా జరిగింది. అతనికి ఆ నమ్మకం ఉంది కాబట్టి ఆ లాభం ఏదో వస్తే ప్రొడ్యూసర్కి వస్తుంది, నేను చేస్తే నాకేంటి అనుకున్నాడు కాబట్టి, నాకు కేవలం రెమ్యూనరేషన్ వస్తుంది అనుకున్నారు కాబట్టి విక్టిమ్ని మళ్ళీ హెరాస్ చేయడం మొదలు పెట్టాడు. నాకు కాపీ రైట్స్ ఇవ్వండి. ఈ సినిమాలో తను ఒక్కళ్ళదే ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇంకా ఇన్వెస్టర్స్ కూడా ఉన్నారు. బాలాగారు ఉన్నారు, ఇంకా ఒక సినిమాకి మెహర్ చాలా మంది ఉంటారు వర్క్ చేసేవాళ్ళు. తన ఓన్ డెసిషన్ కాదు. ఇప్పుడు ఆ కాపీ రైట్స్ కోసం మళ్ళీ తను బ్లాక్మెయిల్ చేయడం, సొసైటీలో కొంతమంది సెలబ్రిటీస్ ఈ సంవత్సర కాలంలో ఏ ఇంటిమెసీ లేకుండా, ఎలాంటి ఇది లేకుండా తనకు అనుకూలంగా తను ఏ క్రైమ్ అయితే చేశాడో తనకు కావాల్సినట్టుగా పిల్లలు డిఫైన్ చేయడం కోసం, వ్యక్తులు డిఫైన్ చేయడం కోసం కొన్ని ఫ్యాబ్రికేటెడ్, కొన్ని ఎడిటెడ్, కొన్ని స్క్రిప్టెడ్ ఆడియోస్ పెట్టుకోవడం, కొంతమంది సెలబ్రిటీస్ని, కొంతమంది యూట్యూబర్స్ని ఐటీసీకి పిలిపించుకొని పర్టికులర్గా మోర్ దెన్ 100 మెంబర్స్ పిలిపించి వాళ్ళకి వినిపించడం, వీళ్ళని డిఫైన్ చేయండి, వీళ్ళకి వచ్చే ఫైనాన్షియల్ ఫండింగ్ రాకుండా చేయండి, వీళ్ళని సర్వనాశనం చేయండి, కంకణం కట్టుకోవడం, ఇవన్నీ చేశారు. ఇది కంప్లైంట్లో మెన్షన్ చేశారు. దీన్ని మిస్లీడ్ చేయడం కోసం, మీడియా సంస్థలకి మిస్లీడ్ చేయడం కోసం 2 కోట్ల కోసం ఫైల్ చేసినటువంటి బాధితురాలు 2 కోట్లు మోసం చేశాడని అంటారు. ఎక్కడ కంప్లైంట్ లేదండి. అసలు జరిగిన విషయం ఇది. దీని తర్వాత అతని ట్రాప్లోకి మీడియా సంస్థలు వాడుకుంటున్నాడు. లీడ్ అతనే ఇస్తాడు ఇన్ఫర్మేషన్, మీకే మిమ్మల్ని మిస్లీడ్ చేయడానికి కూడా యూజ్ చేస్తూ ఉన్నాడు. పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది, దాదాపు 1 రోజులు అవుతుంది. అయినప్పటికీ కూడా ఆయన దేశం నుంచి వెళ్ళిపోయారని మీరు చెప్తున్నారు. ఇప్పటికే పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. పోలీసులు ఏం చెప్తున్నారు సార్? ఈ రోజు పోలీసు వార్తలు క్లియర్గా మాట్లాడడం జరిగింది. అతను దేశం వదిలిపెట్టి పారిపోయాడు. లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. నిన్న వాళ్ళ తండ్రి గారికి అండ్ ఇమ్రాన్ అనే ఇంకొక యూట్యూబర్కి యాంటిసిపేటరీ బెయిల్ కోసం వాళ్ళు తీసుకోవడం వల్ల జరిగింది. జడ్జి గారు క్లియర్గా అడిగారు, మీరు ఇంకా అక్యూజ్డ్గా చేర్చక ముందే మీరు ఎలా వస్తారు అని బెయిల్ రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. సార్, ఇప్పుడు విక్టిమ్ సంబంధించిన ఆడియోలు బయటకు వచ్చాయి, అవన్నీ కూడా తీసేని అంటున్నారు కదా. అదేవిధంగా హర్ష సాయికి సంబంధించిన ఆడియోలు కూడా బయటకు వచ్చాయి. అది ఎలా వచ్చాయి? అక్యూజ్డ్కి విక్టిమ్కి ఒకే కోర్టు ఫైల్ చేయలేదు. అక్యూజ్డ్కి మాత్రమే అయింది. అక్యూజ్డ్కి విక్టిమ్కి సేమ్ రైట్స్ ఉన్నాయి. నువ్వు మీకు తెలియదు, నీ దగ్గర ఏదన్నా ఆధారాలు ఉంటే అవి వచ్చి మీరు పెట్టండి కోర్టుకి. వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు మీడియాకి రిలీజ్ చేయలేదు. ఏమన్నా సరే నా క్వశ్చన్ సైట్ ఒకటి, ఆడియోలు ఎలా వచ్చాయి బయటికి? ఆడియోలు ఎవరు రిలీజ్ చేశారండి? అదే నేను అడుగుతున్నాను, ఎవరు రిలీజ్ చేశారు? అది ఎవరు రిలీజ్ చేశారు? అక్షసాయి రిలీజ్ చేశారు ఆడియోలన్నీ. కాదు కదా సార్, ఇప్పుడు విక్టిమ్ కి సంబంధించినటువంటిది ఏదైతే ఉందో ఆడియోలన్నీ కూడా బయటకు వచ్చాయి, హర్ష సాయి రిలీజ్ చేశారని మీరు చెప్పారు. సో అదే విధంగా హర్ష సాయికి సంబంధించిన ఆడియో కూడా బయటకు వచ్చింది. ఓకే, వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది. ఓకే, అది ఎలా వచ్చాయి? ఎవరు వచ్చారు? మేబీ ఏ థర్డ్ పర్సన్ రిలీజ్ చేయొచ్చండి. హర్షసాయి బెట్టింగ్ మాఫియాలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. వీళ్ళ దగ్గర కూడా కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు అదే విషయం మీద యువసామ్రాట్ అనే వ్యక్తి 6 నెలల నుంచి సంవత్సర కాలం నుంచి ఫైల్ చేస్తూ ఉన్నాడు. అతని మీద 3 తప్పుడు కేసులు హర్షసాయి పెట్టించగలిగాడు ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి. అతను చేసినట్టు కదా, మనం చెప్పలేదు ఎలా చేశారనే దాని గురించి. కానీ ఇతను తన టీమ్స్ తోటి పర్టికులర్గా భరత్ అనే వ్యక్తితోటి, రియాజ్ అనే వ్యక్తితోటి, ఇప్పుడు సీసీ కెమెరాస్ ఎక్కడెక్కడ వీళ్ళు వెయిట్ అవుతున్నారు, ఏంటి అనేది అవుతుంది, మొత్తం తీస్తూ ఉన్నారు బయటికి. సో అలా వస్తాయి బయటికి. అని మేము ఇవ్వాల్సిన ఎవిడెన్స్ అంతా పోలీసు వారికి సబ్మిట్ చేశారు విక్టిమ్ సైడ్ నుంచి. ఒకవేళ మీడియాలో రిలీజ్ చేస్తే దానికి క్రెడిబిలిటీ ఉండదు ఫస్ట్. ఇప్పుడు సినిమా వర్త్ మొత్తం ఈ సినిమాకి సంబంధించి ఏదైతే ఇప్పుడు సినిమా ఉంటుందో మొత్తం దానికి సంబంధించిన మొత్తం వర్త్ ఎంత ఉంటుంది? ఆ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కో-ప్రొడ్యూసర్ సార్, ఆ సినిమా అయితే మనం టీజర్ వరకే షూట్ చేయడం జరిగింది సార్. ఆ తర్వాత షూటింగ్ మనం ఏం చేయలేదు. దానికి సంబంధించి బడ్జెట్ మాట్లాడుకునే ప్లాట్ఫామ్ ఇది కాదు సార్. ఇక్కడ మనం అడ్రస్ చేసింది తన మీద జరిగిన దాడి గురించి చెప్పాము, మూవీ రైట్స్ గురించి చెప్పాను, కానీ మూవీ బడ్జెట్స్ ఇన్వెస్ట్మెంట్స్ కాదు సార్. చెప్తాను సార్, అదే చెప్తాను. అంటే క్లారిటీ సంబంధించి ఎంత ఇప్పటి వరకు పెట్టారో అది బయటకు వస్తే దానికి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. అందుకని సార్, ఇది బేసిక్ గా లైంగిక దాడి కేసా లేకపోతే కాపీరైట్ యాక్ట్ కింద వచ్చే కేసు? లైంగిక దాడికి సంబంధించిన కేసు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ఏమి మాట్లాడచ్చు? జస్ట్ ఇది ఒకటే మాట్లాడదు, మరి ఇదొద్దు.
అలాంటప్పుడు ఈ టాపిక్ తీసుకురాకండి. లేదు. వస్తే ఇది వస్తుంది, లేకపోతే ఇది రెండు లేదు వస్తుంది. లేదు సార్ మేము బయటకు వచ్చింది ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టింది అన్ని బాధితురాలకి వీళ్ళు ఏదైతే మానసిక శోభిస్తున్నారో మీడియా త్రూ, పెయిడ్ మీడియా త్రూ, పెయిడ్ డిబేట్స్ త్రూ దీని గురించి మాట్లాడడానికి కానీ సినిమా గురించి కాదు. బాలచంద్ర గారు బాధితురాలు ప్రస్తావించడం జరిగింది. ఎప్పుడంటే ఒక రియాలిటీ షోకు వెళ్ళిన దగ్గర నుంచి ఆమె ఫ్యామిలీ వీక్స్ లో వచ్చినప్పుడు కూడా మీరు ఎంటర్ అవ్వడం జరిగింది. ఆ విషయాలు అప్పటి నుంచి ఇప్పుడు ఆమె బయటకు వచ్చిన తర్వాత కూడా మీరు ఆ సెలబ్రేషన్స్ లో ఉన్నారు. ఎవరన్నా ఒక బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్ ఉన్నారు అంటే ఆమె అనేక సార్లు మీ పేరు మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. ఇంతకాలం నుంచి ట్రావెల్ చేస్తున్నారు. అలాంటిది బాధితురాలకి ఒక ఇబ్బంది జరిగిందనేటువంటి విషయం ఇంత లేట్ గా, అంటే మీకు ఇంత సపోర్ట్ గా ఉన్నారు, అనేక సార్లు అన్కాన్షియస్ అని అంటున్నారు, హర్షసాయి తనను ప్రలోభాలకు గురి చేశాడంటున్నారు. మరి మీకు ఎంత క్లోజ్ గా ఉండేటువంటి వ్యక్తి అన్ని సంవత్సరాల నుంచి, సింపుల్ గా ఇంకో విషయం కూడా చెప్పాలంటే ముంబై నుంచి ఆమె ఇక్కడకు వచ్చినప్పుడు మొట్టమొదటి స్టేజ్ లో హెల్ప్ చేసినటువంటి వ్యక్తి కూడా మీరే అనే విషయం కూడా మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇంత సపోర్ట్ సిస్టమ్ ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి మీకు ఇంత అంటే హర్షసాయి అయినటువంటి యూట్యూబర్ అంత న్యాయం చేస్తుంటే ఇంతవరకు తెలియజేయలేదా? ఇంత లేట్ ఎందుకు బయటకు వచ్చి ఆమె మీకు చెప్పుకోలేదా? ఈ విషయాలన్నీ ఎప్పుడు బయటకు రాలేదా? ఇంత లేట్ ఎందుకు అయింది? ఇంత లేట్ అనేం అవ్వలేదు సార్. బేసిక్గా ఎప్పుడైతే జరిగిందో అప్పుడే నా దృష్టికి రావడం కూడా జరిగింది. అది కూడా కంప్లైంట్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేశాం. ఏ రోజైతే తను నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆ తర్వాత ఏం జరిగిందని కూడా కంప్లైంట్ లో మెన్షన్ చేశారు. అప్పుడే వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి వచ్చిన కన్ఫర్మేషన్ వీళ్ళిద్దరికి మ్యారేజ్ చేస్తారు. ఆ తర్వాతే మేము అగ్రెసివ్గా ఇంకా సినిమా ప్రొడక్షన్లో కూడా ముందుకెళ్ళడం జరిగింది. ఆ మ్యానిపులేషన్ ఎలా అయితే తను ఉందో అదే మ్యానిపులేషన్ నేను కూడా ఉన్నాను. మీకు ఈ విషయం ఎప్పుడు తెలియదు సార్? ఇలా ఇబ్బంది అవుతున్న విషయం ఎప్పుడు తెలియదు? సేమ్ అదే టైంలో సార్, లాస్ట్ ఇయర్ మార్చ్ 2023 మార్చ్. అప్పటి నుంచి కేసు చేయకుండా ఇప్పుడే ఎందుకు? కాదండి, ఇప్పుడు 10 రోజులు అయిపోయింది కదా కేసు పెట్టి. అవును సార్. ఇప్పుడు ఆయన దేశం విడిచిపోవారిపోయేంత సమయం పోలీసులు ఇచ్చారా ఏంటి? మీరేమనుకుంటారు? ఎందుకు ఆయనకి అంత సమయం ఇచ్చారు? అతను చేసిన క్రైమ్ అతనికి తెలుసు కాబట్టి అతను కేసు ఫైల్ చేసిన మొదటి రోజునే దేశం వదిలిపెట్టి పారిపోయాడు. మీరు కన్ఫర్మేషన్ తీసుకోండి. డే 1 అతను పారిపోయి అతను వీళ్ళని ఎలా నాశనం చేయాలి, వీళ్ళని ఇంకా ఎలా తొక్కేయాలి అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ ఆడియోస్ అనేది రిలీజ్ చేస్తూ ఉన్నాడు. దానిని డిఫెండ్ చేయడం కోసం మాత్రమే మేము హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. మీడియా మిత్రులు ఇక్కడ పిలవడం కూడా కారణం ఏంటంటే మళ్ళీ దీన్ని మీడియా మీద కేసులు వేశారు, లేకపోతే సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు వేస్తున్నారు, అంటే మాట్లాడే హక్కు లేదా మాకు ఆర్టికల్ వీటి ప్రకారం అనే క్వశ్చన్స్ రేజ్ అవుతుంది. కాబట్టి ఇలా కూడా చేస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని అందరినీ ఒకే పిలవడం జరిగింది. హర్షసాయి వేయకపోయినా మీరైతే వేశారు కదా సార్? ఏమని హర్షసాయి కేసు పెడతాడా లేదా అని తర్వాత సంగతి. మీరైతే ఫస్ట్ ఆల్రెడీ పెట్టేశారు కదా ఏమని కేసెస్. ఏమని ఇప్పుడు ఏమని మీ చేతిలో ఎఫ్ఐఆర్ తీసేసుకెళ్ళి ఇచ్చారు? ఏంటది? ఎఫ్ఐఆర్ సిసిఎస్ లో ఇచ్చింది ఏ కంప్లైంట్ ఇచ్చారండి? సిసిఎస్ లో కాదు, సైబర్ క్రైమ్ లో ఇచ్చిన సైబర్ క్రైమ్ లో ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే బేస్డ్ ఆన్ ఆడియోస్ ఒక క్యారెక్టర్ డీఫేమ్ చేస్తూ తన క్యారెక్టర్ ఇది అంటూ తను లేకపోతే ఇలా చేసింది అలా చేసింది అంటూ కంప్లైంట్ కాపీలో ఉన్నటువంటి బేసిక్ ఫ్యాక్ట్స్ కూడా తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు ఆడపిల్లల జీవితాల గురించి మాట్లాడుతుంటే కంప్లైంట్ చేయకుండా చేతులు కట్టుకొని కూర్చోమంటారా? న్యాయవాదులుగా మేము ఎందుకు ఛానల్స్ మీద కంప్లైంట్ ఇవ్వాలా? ఏ వ్యక్తులైతే మాట్లాడారో బేసిక్ ఫ్యాక్ట్స్ తెలియకుండా ఆ వ్యక్తుల మీద కూడా జరిగింది. అది చట్ట పరిధిలో ఉంది కాబట్టి తన నేమ్ తీసుకొని మరి తను ఇది ప్రచారం చేస్తున్నారు కాబట్టి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని చట్ట పరిధిలో ఉంది కాబట్టి వాళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేశారు. తప్పే ఉన్నందులో హర్షసాయి మీద కేసు ఉంది. కంప్లైంట్ కాపీలో అలిగేషన్స్ అంటారు, అంటే దాని విచారణ జరిపి దాని ఆధారాలు తీసుకున్న తర్వాత పోలీసు వారు ఒక మెమో వేసి వాళ్ళని అక్యూజ్డ్ గా చేర్చడం జరుగుతుంది. జరిగిన ఇన్సిడెంట్ మాత్రమే ఉంది. ఇందులో డబ్బు ప్రస్తావన కానీ లేకపోతే సినిమాకి సంబంధించి ఇలా జరిగిందని కానీ ఈ 1 year డ్యూరేషన్ లో అసలు ఏంటి అనే విషయాన్ని మెన్షన్ చేయడం జరిగింది బాధితురాలు. మీరు సైబరాబాద్ కమిషనర్ ని కలిశారు, ఏం చెప్పారు కమిషనర్? కమిషనర్ గారు క్లారిటీగా చెప్పారండి, ఎవరైతే అలా డిఫేమ్ చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద మీరు ఈ లింక్స్ అన్ని ఇవ్వండి. వాళ్ళు ఎవరైతే ఇంకా చేస్తున్నారో బేసిక్ ఫ్యాక్టర్స్ ఇంతవరకు ఎఫ్ఐఆర్ అంటే ఎవరికి తెలియదు, ఎక్కడ డిబేట్ అనేది జరగలేదు. ఎఫ్ఐఆర్ కాపీ మేము మీడియాకి రిలీజ్ చేయలేదు, మీరు మీడియాకి రిలీజ్ చేయలేదు. వాళ్ళు అతను రిలీజ్ చేసినటువంటి ఫ్యాబ్రికేటెడ్ అండ్ ఇంటర్సెప్ట్ బేస్ చేసుకొని ఒక మహిళకి సంబంధించి ఒక విక్టిమ్కి సంబంధించి ఎలా మాట్లాడతారో అని వాళ్ళ మీద కేసు బుక్ చేయడం జరుగుతుంది.
ఇప్పుడు అక్షసాయి దేశం నుంచి వెళ్ళిపోయారని మీరు చెప్తున్నారు. మరి ఫర్దర్ గా ఎలా ప్రొసీడ్ అవుతారు? లుకౌట్ నోటీసులు జారీ చేశారని పోలీసు వారు ఆల్రెడీ ఆ లుకౌట్ నోటీసులు బేస్ చేసుకొని హర్షసాయి ఎప్పుడు ఇండియాలో అడుగు పెట్టినా కానీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అతను యాంటిసిపేటరీ బెయిల్ ట్రై చేస్తున్నా కానీ పర్టికులర్గా ఈ సెక్షన్స్ లో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం వచ్చే అవకాశాలు కూడా లేవు. మీడియా మిత్రులకే తెలుసండి. నేను ఒక మీడియా ఇంటర్వ్యూలో చూశాను. లేదండి, అలా తీసుకోవడానికి లేదు. ఈ చట్ట ప్రకారంగా ఎవరిని పడితే ఇంతకు ముందులాగా తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టేసి వాళ్ళని విచారించడానికి లేదు. ఇప్పుడు అక్షసాయి ఫ్రెండ్ అయినంత మాత్రం నాకు తీసుకొచ్చేసి అరెస్ట్ చేసి వాళ్ళ కొట్టి నిజాలు చెప్పించాలి ఉండవు. చట్ట పరిధిలో పోలీసు వారు ఏం చేయగలరో అదే చేయగలరు. ఇందులో ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. డెఫినెట్ గా తీసుకుంటారు. ఏ ఎయిర్పోర్ట్ అయినా అరెస్ట్ చేస్తారు. యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెళ్ళినటువంటి ఎవరైతే మిగతా తనకు సహకరించినటువంటి యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కేసులో వారి యొక్క పాత్ర అనేది ఎంతవరకు ఉంది అనేది మీరు అనుకుంటున్నారు? అలాగే కొంతమంది పేర్లు కూడా మీరు ప్రస్తావించడం జరిగింది. మాతో ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు కూడా ఒకరిద్దరు పేర్లు కూడా వాళ్ళని కూడా ఫిర్యాదులు చేశామని చెప్పారు. వాళ్ళు ప్రధానంగా ఎవరెవరు అనుకుంటున్నారు? వాళ్ళ యొక్క పాత్ర ఈ కేసులో ఎంతవరకు ఉంది? బాధితుల పరంగా ఇబ్బంది కాదని చెప్తారు. విక్టిమ్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు క్లియర్ గా చెప్పింది. ఒక 1 month నుంచి ఈ హర్షసాయి అనే వ్యక్తి కొంతమంది యూట్యూబర్లు పిలిపించుకొని పర్టికులర్ గా ఒక నేమ్ మెన్షన్ చేసి మరి అతను కూడా ఒక యూట్యూబర్, ఫేమస్ యూట్యూబర్, ఆ నేమ్ మెన్షన్ చేసి మరి అతనికి ఈ ఆడియోలు కానీ లేకపోతే వీడియోలు కానీ వీళ్ళ క్యారెక్టర్ కానీ ఇట్లా డిఫైన్ చేయడం కోసం వాడుతున్నాడు అనే ప్రస్తావన మాత్రమే కంప్లైంట్ కాపీలో ఉంది. సో పోలీసు వారి విచారణలో భాగంగా వాళ్ళకి ఎగరెస్ట్ ఏదైనా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తే ఒక మెమో వేసి డెఫినెట్ గా వాళ్ళని అక్యూజ్ గా చేసే అవకాశాలు ఉన్నాయి. బాధిత మహిళ న్యాయం కోసం చట్ట పరిధిలో హర్షసాయికి ఏ శిక్ష పడుతుందో ఆ శిక్ష పడడం కోసం మాత్రమే కేసు. దీన్ని మిస్లీడ్ చేయడం కోసం 2 కోట్లు అనే అబద్ధాన్ని హర్షసాయి క్రియేట్ చేశాడు. హర్షసాయి వాళ్ళకి న్యాయవాది క్రియేట్ చేశారు. ఫైనాన్షియల్ సంబంధం లేదు. బేసిక్గా ఆమె డిమాండ్ ఏంటి? మరి ఆమె పెళ్లి చేసుకోవడమా లేదంటే శిక్ష పడడమే మెయిన్? కాదండి, పెళ్లి అనే ప్రస్తావనని ఒక 1 year ఆ అబద్ధాన్ని 1 year నడిపాడు. అతను 1 year నడిపిన తర్వాత ఈ సినిమా రైట్స్ లాక్కుందామని మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. ఈ రోజు సొసైటీలో ఉన్నటువంటి కొంతమంది యూట్యూబర్స్ తెలుసుకొని వాళ్ళ క్యారెక్టర్ డిఫైన్ చేయడానికి ప్రయత్నించారు. మీరు అడిగిన క్వశ్చన్ ఏమంటే బయట పెట్టి ఏం న్యాయం కావాలని ఆ అమ్మాయి ఎప్పుడైతే చెప్పింది నాకు న్యాయం అంటే అతనికి శిక్ష పడటమే న్యాయం అని చెప్పింది. అదే న్యాయం మనం మూవీకి సంబంధించిన కాపీ రైట్స్ వీళ్ళ పేరు మీద ఉన్నాయి. అవి తన పేరు మీద మార్చుకోవడం కోసం వీళ్ళకు వచ్చేటువంటి ఫినాన్షియల్ స్టాటిస్టిక్స్ ఏవైతే ఉన్నాయో, ఫినాన్షియల్ ఫండింగ్ ఏవైతే అవి రాకుండా ఉండడం చేయడం కోసం వీళ్ళ సొసైటీలో డీఫీట్ చేయడం కోసం అతను ఫుల్ ప్లాన్ గా చేసినటువంటి ఇన్సిడెంట్. సో మూవీ అనేది కొంచెం మనం దీని పక్కన పెట్టడం అవుట్ ఆఫ్ కంటెంట్ అవుతుంది. గత 15 రోజులు కేసు పురోగతి అని అంటే అది పోలీసు వాళ్ళు ఎంతవరకు చేయగలరు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉన్నారండి. కానీ హర్షసాయి అనే వ్యక్తి డే 1 దేశం వదిలిపెట్టి పారిపోవడం వలన మనకి కొంత పరిధి మాత్రమే ఉంటుంది. పోలీసులకి లుకౌట్ నోటీస్ జారీ చేస్తారు. అతను ఏ రోజైనా కంట్రీలో అడుగుపెట్టి ఏ బోర్డర్లో అయినా సరే ఏ ఎయిర్పోర్ట్లో అడుగు పెట్టినా కానీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో అంతవరకు చేయగలరు. కానీ అతను ఈ మీడియా తనకున్న పర్సనల్ అకౌంట్స్ ద్వారా కానీ తనకున్న ఫ్యాన్ పేజెస్ ద్వారా కానీ ఇలా చేయకుండా ఉండడం కోసం మాత్రమే వ్యక్తిని ఇంకా జీవితాన్ని నాశనం చేయకుండా ఉండడం కోసం మాత్రమే కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే విక్టిమ్ కి జరిగిన అన్యాయం గురించి ఒక 1 year గా ఏదో ఒకటి జరుగుతుంది ఇంటర్నల్ గా. పోలీస్ కేసు ఒక 1 year 1.5 year తర్వాత పెట్టడానికి కారణం ఏంటండి? స్టార్టింగ్ లోనే వీళ్ళు లీగల్ గా స్టెప్స్ తీసుకుందాం అనుకున్నప్పుడు వాళ్ళ సెలబ్రిటీ స్టేటస్ ని వీటన్నిటిని అడ్డు పెట్టుకొని విక్టిమ్ యొక్క ఎవరైతే హర్షసాయి ఫాదర్ ఎవరైతే ఉన్నారో అతను కాంప్రమైజ్ చేశాడు. అతను కాంప్రమైజ్ చేయడం వల్ల వాళ్ళు నమ్మి ట్రావెల్ చేసి ఈ ఊరి మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టి తనకి బాగా నమ్మారు. ఆ నమ్మకమైన సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఈ రోజు కొన్ని మీడియా ఛానల్స్ అంటే కొన్ని యూట్యూబ్ పర్టికులర్ అంటే ఎలా చేస్తున్నారంటే ఇప్పుడు రామాయణం గురించి మాట్లాడాలంటే ఎలా చెప్తారంటే వీళ్ళు సీతకి ఏది ఎందుకు దాటింది దాటకుండా ఉంటే ఉండేది కదా. ఎందుకు దాటాల్సిన రిస్క్ ఏంటి?
లక్ష్మణుడికి దాటకుండా ఉంటే సీత మంచిదే కదా. రావణాసుడు 10 సంవత్సరాలు అక్కడ ఉంచారు కానీ టచ్ చేయలేదు కదా. ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయండి. ఒక క్వశ్చన్ తర్వాత మాట్లాడతాడు. ఇప్పుడు ఆడియోలు ఆ అమ్మాయి అన్నారు కదా, ఆ వాయిస్ ఆ అమ్మాయిదేనా, విక్టిమ్దేనా? కొన్ని రిలీజ్ చేశారు కదా, దానిలో ఫ్యాబ్రికేటెడ్, ఎడిటెడ్, స్క్రిప్టెడ్ ఆడియో అమ్మాయిదా కాదా, ఆడియో అమ్మాయిదా కాదా అని చెప్పాల్సింది కోర్టు ఫోరెన్సిక్ పంపించిన తర్వాత ఏ నివేదిక వస్తుందో దాన్ని బేస్ చేసుకొని చెప్పాలి. కాదు ఫీమేల్ లాగా అమ్మాయి ఆడియోలు దాకా వచ్చాయి కదండి, 2 నిమిషాలు 3 నిమిషాలు వచ్చాయి కదా. దాంట్లో చాలా క్లియర్ గా హర్ష సాయిని ఆ అమ్మాయి ట్రాప్ చేసినట్టు తర్వాత దీంట్లో గోల్డ్ స్మగ్లింగ్ ఉంది, పొలిటీషియన్స్ దగ్గరికి అమ్మాయిలు లింకప్ అయి ఉంది, ఉన్నట్టు అన్ని ఉన్నాయి. తర్వాత బెట్టింగ్ సంబంధించినట్టు అంశాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫ్యాబ్రికేటెడ్ అయినా అంటే ఏ సందర్భంలో అది ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంది ఆ అమ్మాయి వాయిస్ కాదా అని కోర్టు పరిశీలన చేయాలి. వాయిస్ నాదంటుందా కాదంటుందా, ఆ అమ్మాయి ఏ సందర్భంలో చెప్పింది, ఏ సందర్భంలో మాట్లాడింది, ఎలాంటి సిచ్యువేషన్స్ లో మాట్లాడింది అనేది కోర్టులో డిస్కషన్ జరుగుతాయి. మీకు ఒకసారి క్లారిటీ. వాయిస్ తనది కాదు, కొన్ని ఉన్నాయి, ఎడిట్ చేసిన ఉన్నాయి, కొన్ని స్క్రిప్టెడ్. పెట్టుకొని రికార్డ్ చేశారు, ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. క్లియర్ గా విక్టిమ్ తోనే ఆన్సర్ మాట్లాడుతున్నట్టు ఉంది. దాని బ్యాక్గ్రౌండ్ ఏ డబ్బింగ్ చెప్పలేదని లేకపోతే ఎడిట్ చేయలేదని చెప్పచ్చు, కానీ వాయిస్ బాధితులది కాదని మీరు చెప్పట్లేదు. మీరు వాటిని ఫోరెన్సిక్ పంపించండి, రిపోర్ట్ వచ్చిన తర్వాత మాట్లాడడం. పిఆర్టీ కాదండి, ఫోరెన్సిక్. ఇప్పుడు ఏదైనా మాట్లాడేటప్పుడు కాంక్రీట్ ఎవిడెన్స్ ఉండాలి, కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఉండాలి. అవన్నీ లేదు కాబట్టి కదా ఈరోజు అతను డైరెక్ట్ గా వచ్చి పోలీసుల దగ్గరకు వచ్చి డే 1 సబ్మిట్ చేసేసి ఆడియోస్ అన్ని ఉన్నాయి, వీడియోలు ట్రాప్ చేస్తున్నారు, లేకపోతే 1 ఇయర్ ముందే వీళ్ళు ప్లాన్ గా ట్రాప్ చేశారు అని అంతనే ముందు వచ్చు కదా, అతను సెలబ్రిటీ కదా. ఈ సినిమాలో బాధితురాలి ఎంత ప్రొడ్యూసర్ అయినా ఉన్నత ప్రొడ్యూసర్ లేకపోతే ఎట్లా ప్రొడ్యూసర్ హీరోయినా? ఓకే, మీ ఇద్దరు కలిసి చేశారు, ఇద్దరు అప్పటికి ఒక 50 లక్షల వరకు కూడా ఖర్చు చేశారు, నిజమేనా? అది బయట చెప్తున్నట్టుగా కంప్లైంట్ లో 50 లక్షలు ఖర్చు చేసాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీన్ని సినిమా నుంచి బయటికి వెళ్ళి మాట్లాడదాం అనుకున్నాం, మళ్ళీ మీరు తిరిగి సినిమాలోకి తీసుకొచ్చారు. మీరు ఏదైనా సినిమా గురించి ఎందుకంటే మీరు మా స్టూడియోలోనే ఏడుస్తూ బోర్ని ఏడుస్తూ ఒక మాట రోడ్ మీద తీసుకెళ్ళారు, అంతే కదా. కానీ ఇప్పుడు మనం పెట్టుకున్నది బాధితురాలకు అన్యాయం జరిగింది సినిమా ద్వారానే కదా. సినిమా ద్వారా మా నమ్మకాన్ని అతను మోసం చేసిన దాని గురించి మాట్లాడుతున్నాం. మీరే అన్నారు ఇక్కడ సినిమా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదా, మాట్లాడాలని మీరే అన్నారు. విక్టిమ్ అక్యూజ్డ్ కలిసింది సినిమా డిస్కషన్ కోసం, అంతే కదా, దాని గురించి అడిగాము. ఓకే.